హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో మనం టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఒక స్టాక్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎలా తీసుకోవాలో డిస్కస్ చేసుకున్నాం కదా. బట్ చాలామందికి ఎంట్రీ స్ట్రాటజీ క్లియర్గా ఉన్నప్పటికీ ఎగ్జిట్ స్ట్రాటజీలో ఇంకా డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం సేమ్ ఎంట్రీ స్ట్రాటజీకి బెటర్ ఎగ్జిట్ స్ట్రాటజీ ఎలా ప్లాన్ చేసుకోవాలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీరు కనుక మన టెక్నికల్ అనాలిసిస్లో ప్రీవియస్గా రిలీజ్ చేసిన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ స్ట్రాటజీస్ చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ముందు ఆ వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియో చూడండి, బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనం ఏదైనా స్టాక్లో ఎగ్జిట్ తీసుకోవాలంటే 3 కండిషన్స్ చెక్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ కండిషన్, స్టాక్ ప్రైస్ మంత్లీ క్లోజింగ్లో సూపర్ ట్రెండ్ని బ్రేక్ చేసిందో లేదో చూసుకోవాలి. ఇది ప్రైమరీ కండిషన్. మోస్ట్లీ మనం ఈ కండిషన్తోనే ఎగ్జిట్ తీసుకుంటాం. అండ్ సెకండ్ కండిషన్, స్టాక్ ప్రైస్ మంత్లీ క్లోజింగ్లో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసి పుల్ బ్యాక్ క్యాండిల్ వీక్గా ఉండాలి. అండ్ థర్డ్ కండిషన్, మనం ప్రీవియస్ వీడియో ఎగ్జిట్ స్ట్రాటజీలో ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, స్టాక్ కంటిన్యూస్గా ర్యాలీ అయిన తర్వాత ఒక కన్సాలిడేషన్లో ఒక బేస్ ఫామ్ చేస్తుందని, ఆ బేస్ మంత్లీలో బ్రేక్ అయిందో లేదో చూసుకోవాలి. ఈ లాస్ట్ 2 కండిషన్స్ పైన చెప్పిన ప్రైమరీ కండిషన్కి సపోర్టింగ్ కండిషన్స్. అసలు ఈ 2 కండిషన్స్ మనం ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తామో డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్గా అర్థం అవుతుంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే నేను ఇక్కడ ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసిన రిలయన్స్ ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుంటున్నాను మీకు క్లియర్గా అర్థం అవడానికి. నేను ఇందులో ఎంట్రీ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, వీడియో లెంత్ పెరుగుతుందని. మీరు ఒకసారి ఆ వీడియో రిఫర్ చేయండి, కంప్లీట్గా అర్థం అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనం ఇక్కడ స్టాక్ రీటెస్ట్కి వచ్చినప్పుడు నవంబర్ 1999లో ఎంట్రీ తీసుకుంటే స్టాక్ కంటిన్యూస్గా పైకి పెరుగుకుంటూ వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు మన ఫస్ట్ కండిషన్ సూపర్ ట్రెండ్ యూజ్ చేస్తే మనకు అసలు ఎగ్జిట్ ఎప్పుడు చూపిస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ సూపర్ ట్రెండ్ ఇండికేటర్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ఇక్కడ ఇండికేటర్స్లో ఉంటాయి. ఇక్కడ మీరు సూపర్ ట్రెండ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ వస్తుంది. నేను వీటి వాల్యూస్ డిఫాల్ట్ వాల్యూస్ ఉంచుతున్నాను. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే సెట్టింగ్స్లో ATR లెంత్ నేను 10గానే ఉంచాను, ఫ్యాక్టర్ కూడా 3గానే ఉంచాను. అండ్ ఇక్కడ మీరు ఇండికేటర్స్లో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ EMA అని సెర్చ్ చేస్తే మీకు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వస్తుంది. సో నేను ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి మాత్రం వాల్యూస్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి లెంత్ 30గా పెట్టాను. సో ఇప్పుడు ఒకసారి సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఆన్ చేసి మనకి ఎగ్జిట్ ఎక్కడ చూపిస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మన ఎంట్రీ ఇక్కడ నవంబర్ 1999లో తీసుకుంటే సూపర్ ట్రెండ్ ఇండికేటర్ కంటిన్యూస్గా బులిష్గానే ఉంది. ఇక్కడ గ్రీన్ లైన్ చూపిస్తుంది కదా, ఇది బులిష్గా ఉన్నట్టు. ఎప్పుడైతే రెడ్ లైన్ చూపిస్తుందో అప్పుడు స్టాక్ బేరిష్లోకి వచ్చినట్టు మనకు అర్థం అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఈ గ్రీన్ లైన్ ఉంది చూడండి, ఇక్కడ సెప్టెంబర్ 2008లో గ్రీన్ లైన్ ఉంది. ఎగ్జాక్ట్గా ఆ సెప్టెంబర్లోనే మనకి ఈ లీమన్ బ్రదర్స్ క్రైసిస్ అనేది వచ్చిందనమాట 2008లో. సో ఆ నెక్స్ట్ మంత్ ఫాల్ అయింది. సో ఇన్ కేస్ ఈవెన్ మనం ఈ ఫాల్ ఇదంతా మనకు ఐడియా లేదు, ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఎగ్జిట్ అవుతున్నాం అంటే, సో ఈ సూపర్ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఒకసారి ఈ లైన్ ఇక్కడ డ్రా చేస్తాం చూడండి. సో ఈ లైన్కి బిలో మనకి సెప్టెంబర్ మంత్ 2008లో స్టాక్ క్లోజ్ అయింది. అంటే మనం ఎగ్జిట్ ఇక్కడ తీసుకుంటాం. సూపర్ ట్రెండ్ మన ప్రైమరీ కండిషన్ కాబట్టి మనం ఎగ్జాక్ట్ ఈ 2008 సెప్టెంబర్లో ఎగ్జిట్ కాల్ తీసుకుంటాం. ఒక్కసారి ఇప్పుడు మనం ప్రైస్ రేంజ్ యూస్ చేసి మన రీటెస్ట్ దగ్గర ఎంట్రీ తీసుకొని ఎగ్జాక్ట్ సెప్టెంబర్ 2008లో ఎగ్జిట్ తీసుకుంటే ఎంత రిటర్న్ వచ్చిందో క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఈ ప్రైస్ రేంజ్ ఇండికేటర్ ఇక్కడ ప్రొజెక్షన్ కాలంలో ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే నేను దీన్ని ఫేవరెట్స్లోకి యాడ్ చేసుకున్నాను, స్క్రీన్ మీద ఉంటుంది. సో ప్రైస్ రేంజ్ క్యాలిక్యులేటర్ యూస్ చేసి రీటెస్ట్ దగ్గర నుంచి మనం ఈ సెప్టెంబర్ 2008లో ఎగ్జిట్ తీసుకునేదాకా ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే ఆల్మోస్ట్ 1400% రిటర్న్ అయితే మనం జనరేట్ చేసి ఉండేవాళ్ళం ఇన్ ద స్పాన్ ఆఫ్ 9 ఇయర్స్లో. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 130% రిటర్న్ జనరేట్ చేసి ఉండేవాళ్ళం. ఓకే, మనకి ఎగ్జిట్ కాల్ అయితే సెప్టెంబర్ 2008లో చూపించింది, ఇక్కడ ఎగ్జిట్ తీసుకునేవాళ్ళం. సో మన రిమైనింగ్ 2 కండిషన్స్ ఎందుకంటే నేను ఒకసారి EMI కూడా ఆన్ చేస్తాను, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. మన సెకండ్ కండిషన్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఆన్ చేసుకుంటే ఒకసారి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా అక్టోబర్లో మంత్లీలో బ్రేక్ డౌన్ అయ్యి క్లోజింగ్ ఇచ్చింది. సో సూపర్ ట్రెండ్ కంటే కొంచెం లేట్గా మనకి సిగ్నల్ ఇచ్చింది, కానీ మన ప్రైమరీ ఇండికేటర్ సూపర్ ట్రెండ్ కాబట్టి మన సూపర్ ట్రెండ్తో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయేవాళ్ళం. అండ్ మన థర్డ్ కండిషన్ ఇక్కడ హై ఫామ్ చేసిన తర్వాత ఈ కన్సాలిడేషన్ బేస్ ఏదైతే ఉందో దాన్ని కూడా సెప్టెంబర్ మంత్లోనే బ్రేక్ డౌన్ చేసింది. సో మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మరి సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఒకటే వాడవచ్చు కదా, ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఈ థర్డ్ కండిషన్ ఎందుకు యూస్ చేయాలని. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వన్స్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత సూపర్ ట్రెండ్ దగ్గర స్టాక్ కొన్ని మంత్స్ కన్సాలిడేట్ అయింది, సూపర్ ట్రెండ్ మీద కొంచెం కరెక్షన్ వస్తుంది మళ్ళీ పెరుగుతుంది, కొంచెం కరెక్షన్ వస్తుంది మళ్ళీ పెరుగుతుంది, అంతేగాని కంటిన్యూస్గా స్టాక్ ఒకటే మూమెంట్లో పెరగలేదు. ఈవెన్ ఇక్కడ మే 2006లో కూడా స్టాక్ కొన్ని మంత్స్ కన్సాలిడేట్ అయింది మళ్ళీ పెరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే స్టాక్ ప్రైస్కి సూపర్ ట్రెండ్కి ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. కొన్నిసార్లు ఏమైందంటే స్టాక్ ప్రైస్ విపరీతంగా పెరిగిపోయినప్పుడు సూపర్ ట్రెండ్ అనేది
స్టాక్ ప్రైస్కి దానికి చాలా డిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు మనం ఈ రిమైనింగ్ 2 కండిషన్స్ కూడా యూస్ చేసుకుంటే మనం ఎర్లీగా ఎగ్జిట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎంట్రీ ఏ టైంలో తీసుకుంటున్నాం అనే దానికంటే కూడా ఎగ్జిట్ ఎంత ఎర్లీగా తీసుకుంటే మనం అంత మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు కదా. సో అందుకని మనం ఈ రిమైనింగ్ 2 కండిషన్స్ కూడా చెక్ చేసుకుంటాం ఎగ్జిట్ అయ్యేటప్పుడు. సో మన నెక్స్ట్ ఎంట్రీ స్ట్రాటజీ రిలయన్స్లో చూసుకున్నట్లయితే స్టాక్ 2017 జూలైలో మళ్ళీ మనకి ఎంట్రీ తీసుకోవడానికి ఆపర్చునిటీ వచ్చింది. ఇన్ కేస్ మనం కనుక ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎక్సెప్ట్ కోవిడ్ పాండమిక్ టైం 2020లో తప్పితే స్టాక్ కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోనే ఉంది. సో ఎప్పుడైనా మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే మార్చ్లో స్టాక్ అనేది పడింది, బట్ ఏప్రిల్లో రికవర్ అయింది. సో ఈవెన్ ఈ పాండమిక్స్, ఈ గ్లోబల్ క్రైసిస్ వచ్చినా సరే మంచి కంపెనీస్ వెంటనే రికవర్ అవుతాయి. చాలామందికి ఇది ఒక భయం ఉంటుంది, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే ఇలా సడన్ ఫాల్స్లో డబ్బులని వెళ్ళిపోతాయని. అలా ఏం ఉండదు. మోస్ట్లీ మంచి కంపెనీస్ అన్నీ విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే ఆ క్రైసిస్ నుంచి రికవర్ అయిపోతాయి. ఎందుకంటే చీప్ వాల్యుయేషన్లో ఉంటాయి కాబట్టి చాలామంది బై చేసుకుంటారు. సో అలాగే ఇక్కడ కూడా నెక్స్ట్ మంత్లో రికవర్ అయింది. అండ్ సూపర్ ట్రెండ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రెండు కూడా అప్ ట్రెండ్లోనే ఉన్నాయి ఇప్పటిదాకా. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ నవంబర్ 2024 మంత్లో స్టాక్ ఇప్పుడే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసింది ఈ డిసెంబర్ మంత్లో. ఇన్ కేస్ ఈ మంత్లో కనుక దీని బిలో క్లోజ్ అయ్యి నెక్స్ట్ పుల్ బ్యాక్ క్యాండిల్ కూడా వీక్ ఉంటే, అండ్ ఆల్సో స్టాక్ ఇప్పుడు ప్రజెంట్ ఈ సూపర్ ట్రెండ్ లెవెల్స్ ఏదైతే ఉందో ఈ లెవెల్స్కి 3% డిస్టెన్స్లోనే ఉంది మీరు చూస్తే. సో ఇది కూడా బ్రేక్ చేసిందంటే ఇక్కడ మనకి ఎగ్జిట్ కాల్ వచ్చేసినట్టే. ఒకసారి మనం ప్రైస్ రేంజ్ తీసుకొని మన ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా అసలు ఎంత రిటర్న్ జనరేట్ చేసేవాళ్ళం చెక్ చేద్దాం. నేను ఇక్కడ సూపర్ ట్రెండ్ బ్రేక్అవుట్ అయిన తర్వాతే మనం ఫైనల్ టార్గెట్గా పెట్టుకొని క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 280% వచ్చింది రిటర్న్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 ఇయర్స్లో. సో అంటే 300% రిటర్న్ జనరేట్ చేసి ఉండేవాళ్ళం. ఇప్పుడు రీసెంట్గా జరిగిన స్టాక్ స్ప్లిట్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఆల్మోస్ట్ 600% రిటర్న్ జనరేట్ చేసి ఉండేవాళ్ళం ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 ఇయర్స్లో. అంటే అప్రాక్సిమేట్గా 80 to 90% రిటర్న్ జనరేట్ చేసి ఉండేవాళ్ళం పర్ ఇయర్. ఈవెన్ ఇప్పుడు ఎగ్జిట్ తీసుకున్నా సరే సూపర్ ట్రెండ్ ద్వారా. మన ఫస్ట్ అండ్ సెకండ్ కండిషన్స్ మనకి ఇప్పుడు ఎగ్జిట్ కాల్ చూపిస్తున్నప్పటికీ మన థర్డ్ కండిషన్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకుంది ఏదైతే ఈ కన్సల్టేషన్ జోన్ ఉందో, మీరు పైన చూస్తే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు రీసెంట్గా అక్టోబర్ దాకా ఉన్న జోన్ ఏదైతే ఉందో దాన్ని అక్టోబర్లోనే బ్రేక్ డౌన్ చేసేసింది. బట్ కానీ మన ప్రైమరీ ఇండికేటర్ సూపర్ ట్రెండ్ కాబట్టి, అండ్ వన్ మోర్ థింగ్, సూపర్ ట్రెండ్కి ట్రేడ్ అవుతున్న ప్రైస్కి టూ మచ్ డిఫరెన్స్ లేదు కాబట్టి మనం సూపర్ ట్రెండ్ బ్రేక్ డౌన్ అయ్యేదాకా వెయిట్ చేసి ఎగ్జిట్ తీసుకుంటాం. కానీ ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ సూపర్ ట్రెండ్కి ట్రేడ్ అవుతున్న ప్రైస్కి టూ మచ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఈ రెండు కండిషన్స్ మనకి ఎగ్జిట్ తీసుకోవడానికి ఎలా హెల్ప్ అవుతాయని ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే ఇప్కా ల్యాబొరేటరీస్ మన ఎంట్రీ ప్రకారం మనం ఇక్కడ రీటెస్ట్కి వచ్చినప్పుడు సెప్టెంబర్ 2019లో ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి ఒకసారి నేను ఇండికేటర్స్ ఆన్ చేస్తాను చూడండి. సూపర్ ట్రెండ్ ఆన్ చేస్తున్నాను. సూపర్ ట్రెండ్ కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోనే ఉంది. కానీ మీరు చూసుకున్నట్లయితే ఒకసారి ప్రైస్ రేంజ్ క్యాలిక్యులేట్ చేస్తాను. సూపర్ ట్రెండ్ మనకి ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చింది ఏప్రిల్ 2023లో. సూపర్ ట్రెండ్ మనకి ఎగ్జిట్ ఇచ్చింది. ఒకసారి ప్రైస్ రేంజ్ క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. మనం ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి మనం 2019లో రీటెస్ట్కి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకొని ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ మంత్లీలో క్లోజ్ అయిన తర్వాత, మనం మంత్లీలో క్లోజ్ అయిన తర్వాతే కదా ఎగ్జిట్ తీసుకుంటాం. మంత్లీలో క్లోజ్ అయిన తర్వాత ఏప్రిల్ 2023లో ఎగ్జిట్ తీసుకుంటే 60% రిటర్న్ జనరేట్ చేసి ఉండేవాళ్ళం ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్లో. అంటే 15% ఇయర్ రిటర్న్ జనరేట్ చేసి ఉండేవాళ్ళం, డీసెంట్ రిటర్న్ జనరేట్ చేసి ఉండేవాళ్ళం. కానీ మనం మన మిగిలిన టూ కండిషన్స్ ఉన్నాయి కదా. ఒక్కసారి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని చూస్తే మనకి సెప్టెంబర్ 2022లో కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేసేసి పుల్ బ్యాక్ క్యాండిల్ కూడా వీక్ క్యాండిల్ ఫామ్ చేసింది కదా. అంటే మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేయలేకపోయింది. సో వీక్ క్యాండిల్ ఫామ్ చేసింది. నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. 880 లెవెల్స్ దగ్గర మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎగ్జిట్ అవ్వమని అలర్ట్ ఇచ్చింది. అలాగే మన థర్డ్ కండిషన్ వైజ్ చూసుకున్నా సరే మనకి ఇక్కడ బేస్ ఎగ్జాక్ట్గా ఫిబ్రవరి 2021లో ఫామ్ చేసిన బేస్ 880 లెవెల్స్లో ఏదైతే ఉందో తిరిగి ఆ లెవెల్స్ని బ్రేక్ చేసింది కూడా సేమ్ ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసినప్పుడే బ్రేక్ చేసింది మన థర్డ్ కండిషన్ కూడా. సో ఈ టూ కండిషన్స్ని బ్రేక్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అలర్ట్ ఇచ్చింది. ఒకసారి మనం ప్రైస్ రేంజ్ని యూజ్ చేసి మనం ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడ దాకా ఎంత రిటర్న్ జనరేట్ చేసి ఉండేవాళ్ళం చెక్ చేద్దాం. ఆల్మోస్ట్ మనం 100% రిటర్న్ జనరేట్ చేసి ఉండేవాళ్ళం ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్. అంటే పర్ ఇయర్ 30% రిటర్న్ జనరేట్ చేసి ఉండేవాళ్ళం. సో మనం ఇప్పుడు ఎందుకు ఈ టూ కండిషన్స్ని యూజ్ చేసి ఎగ్జిట్ తీసుకోవాలి అంటే, మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి కంటిన్యూస్గా ఒకటే అప్ ట్రెండ్లో స్టాక్ కన్సాలిడేషన్ కూడా అవ్వకుండా ఏ పాయింట్ ఆఫ్ టైంలో పీక్ రీచ్ అయింది. అక్కడ నుంచి కన్సాలిడేషన్ అవటం మొదలుపెట్టింది. సో ఈ సూపర్ ట్రెండ్కి ట్రేడ్ అవుతున్న ప్రైస్కి టూ మచ్ డిఫరెన్స్ ఉంది. అందుకే మనం ఆ రిమైనింగ్ టూ కండిషన్స్ యూజ్ చేసి ఎగ్జిట్ తీసుకుంటాం. బట్ కొంతమందికి ఇన్ని కండిషన్స్ చూసుకోవటం, ఇంత అనలైజ్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే మీరు ఓన్లీ సూపర్ ట్రెండ్ని ఫాలో అయ్యి ఎగ్జిట్ తీసుకున్నా సరే 60% రిటర్న్ జనరేట్ చేసి ఉండేవాళ్ళు. ఈ రిమైనింగ్ టూ కండిషన్ని యూజ్ చేసి ఎగ్జిట్ తీసుకొని ఉంటే 100% రిటర్న్ జనరేట్ చేసి ఉండేవాళ్ళు.
సో ఈవెన్ సూపర్ ట్రెండ్తో ఎగ్జిట్ అయినా సరే మీరు డీసెంట్ అమౌంట్ ఆఫ్ ద రిటర్నే జనరేట్ చేసి ఉండేవాళ్ళు. సో ఎప్పుడైతే ట్రేడ్ అవుతున్న ప్రైస్కి సూపర్ ట్రెండ్ వాల్యూకి టూ మచ్ డిఫరెన్స్ ఉంటుందో అప్పుడే మనం ఈ 2 కండిషన్స్ యూస్ చేసుకొని ఎగ్జిట్ కాల్ తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓన్లీ ఈ సూపర్ ట్రెండ్ యూస్ చేసినా సరే లాస్ట్ 4 ఇయర్స్లో పర్ ఇయర్ 400% రిటర్న్, అంటే ఆల్మోస్ట్ 1600% రిటర్న్ జనరేట్ చేసి ఉండేవాళ్ళు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద పర్సిస్టెంట్ సిస్టమ్స్ చూస్తే ఆల్మోస్ట్ మన స్ట్రాటజీ ప్రకారం 2020లో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇన్ కేస్ మనం ఇక్కడ కనుక ఎంట్రీ తీసుకొని ఉంటే ఒక్కసారి ప్రైస్ రేంజ్ యూస్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తాను చూడండి, ఆల్మోస్ట్ 1500% రిటర్న్. మీరు ఓన్లీ సూపర్ ట్రెండ్ యూస్ చేసినా సరే మనకి ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఎగ్జిట్ అలర్ట్ అయితే ఇవ్వలేదు. ఈవెన్ మీరు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చూసినా సరే మనకి ఎగ్జిట్ కాలే ఇవ్వలేదు. ఎవరైతే 9 to 5 జాబ్ చేసుకొని పీస్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి సింపుల్ ఎగ్జిట్ స్ట్రాటజీతో మిగిలిన ఏ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్లోకి తీసుకోకుండా సింపుల్గా ఎగ్జిట్ తీసుకొని మంచి వెల్త్ జనరేట్ చేసుకోవచ్చు లాంగ్ రన్లో. టాటా మోటార్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది మనందరికీ తెలుసు. అసలు ఈ స్ట్రాటజీ యూస్ చేసి మనకి ఎప్పుడు ఎగ్జిట్ కాల్ ఇస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే మన ఎంట్రీ స్ట్రాటజీ ప్రకారం మనం ఇక్కడ జూన్ 2023లో ఎంట్రీ తీసుకుంటే స్టాక్ కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 1200 లెవెల్స్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ డ్రాప్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఒకసారి నేను సూపర్ ట్రెండ్ ఈఎంఐ ఆన్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే స్టాక్ ప్రైస్ ఈ మంత్లోనే సూపర్ ట్రెండ్ని బ్రేక్ చేసి కిందకు వచ్చింది, బట్ ఇంకా మంత్లీలో క్లోజ్ అవ్వలేదు. అండ్ ఆల్సో స్టాక్ ప్రైస్ ప్రెజెంట్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మీద ట్రేడ్ అవుతుంది. మనం ఈ మంత్ క్లోజింగ్లో సూపర్ ట్రెండ్ కంటే బిలో క్లోజ్ అయితే ఎగ్జిట్ తీసుకుంటాం. ఇన్ కేస్ సూపర్ ట్రెండ్ బిలో క్లోజ్ అయితే అసలు ఎంత రిటర్న్ జనరేట్ చేసేవాళ్ళం చెక్ చేద్దాం. 40% రిటర్న్ జనరేట్ చేసి ఉండేవాళ్ళం 1.5 ఇయర్స్లో. డీసెంట్ అమౌంట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసేవాళ్ళం. యాజ్ లాంగ్ యాజ్ స్టాక్ మార్కెట్లో మన క్యాపిటల్ లూజ్ అవ్వనంత వరకు మనకి ఎంత రిటర్న్ వచ్చినా సర్ప్లస్సే కదా. వన్స్ ఇది కాంపౌండ్ చేసుకుంటూ వెళ్తే లాంగ్ రన్లో మంచి వెల్త్ జనరేట్ చేయగలుగుతాం. సో ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ స్ట్రాటజీస్ యూస్ చేసి వీలైనన్ని చార్ట్స్ వ్యాలిడేట్ చేసుకోండి, మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఏదైనా స్టాక్ ఫాలో అవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అందులో మేజర్గా స్టాక్ వాల్యుయేషన్ పీక్ రీచ్ అయినా, వాళ్ళ ఎర్నింగ్స్ పీక్ రీచ్ అయినా, అండ్ వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, లేదంటే ఏదైనా గ్లోబల్ క్రైసిస్ వల్ల కానివ్వండి, లేదంటే ఓవరాల్ కన్జ్యూమర్ డిమాండ్ తగ్గి స్టాక్ ఇండెక్స్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే మనం స్టాక్లో కరెక్షన్ ఫాల్ చూస్తాం. సో ఎన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఇంకా అక్యురేట్ స్ట్రాటజీ ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి, దాని మీద కంప్లీట్ వీడియో చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, విల్ హెల్ప్ యూ అవుట్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ జై హింద్.